సార్ మీకు కూడా ఎగ్జైట్‌మెంటు గుడికి వెళ్ళిన తర్వాత వస్తుందిలెండి సార్. అంతా శివయ్య దయ. రండి బయలుదేరి వెళ్దాం అని రాథోడ్, అమర్ పిల్లలు కార్‌లో బయలుదేరి వెళ్తారు. హమ్మయ్య! వాళ్ళు వెళ్ళిపోయారు. వెంటనే కరుణకి ఫోన్ చేయాలి అని మనోహరి అంటే, త్వరగా చెయ్యి మనోహరి అని చెంబ అంటుంది. నాకంటే ఎక్కువగా నువ్వే ఎగ్జైట్‌మెంట్‌గా ఉన్నావే అని మనోహరి అంటే, ఎగ్జైట్‌మెంటా? పాడా? నువ్వు బాగీని ఏదో చేయటం కాదు. బాగీ నిన్నేం చేస్తుందా అని చూడాలని ఎగ్జైట్‌మెంట్‌గా ఉంది అని చెంబ మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆ దున్నపోతు మనోహరి ఫోన్ చేస్తుంది అని కరుణ అనడంతో ఫోన్ లిఫ్ట్ చేసి గుడికి రమ్మని చెప్పవే అని బాగి అంటుంది. ఏంటే మీ ఆయన ఇక్కడికే వస్తున్నాడు, మరి దాన్ని కూడా ఇక్కడికే రమ్మని చెప్తున్నావు ఏంటని కరుణ అంటే, నువ్వు ముందు చెప్పవే అని బాగి నవ్వుతూ చెప్తుంది. వెంటనే కరుణ లిఫ్ట్ చేసి మనోహరి చెప్పు అని అనడంతో ఫోన్ చేస్తానని ఇంకా చేయలేదేంటని మనోహరి అంటుంది. నేనే చేద్దాం అనుకుంటున్నా నువ్వే చేస్తున్నావు. సరే కానీ నువ్వు బాగీని కలవటం కోసం శివాలయానికి రా అని కరుణ చెప్పటంతో ఏంటి శివాలయానికా? ఏ శివాలయానికని మనోహరి అంటే కొంపల్లి శివాలయానికని కరుణ అంటుంది. ఆ గుడికి వద్దు వేరే గుడికి వెళ్దాము. అక్కడ మీట్ అవుదాము అని మనోహరి అంటే, హలో హలో నాకు వినిపించట్లేదు శివాలయానికి వచ్చేసేయ్ అని కరుణ ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ కట్ అయిపోయింది. కొంపల్లి శివాలయానికి వెళ్ళాలంట. అక్కడికే కదా అమర్ పిల్లలు కూడా వెళ్లారు అని మనోహరి అంటే, అయితే వాళ్ళిద్దరూ ఎదురు పడిపోతే ఎలా మనోహరి అని చెంబ అంటుంది. అప్పుడు నాకు ఎండ్ కార్డ్ పడిపోతుంది. కాబట్టి అలా జరగకూడదు అని మనోహరి అంటే, అయితే అమరేంద్రకి ఫోన్ చేసి అడ్డుకో. నేను కూడా వస్తున్నాను. నేను వచ్చే వరకు ఆగమని చెప్పు. ముందు అమర్‌ని డైవర్ట్ చెయ్యి. తర్వాత బాగీని కలుద్దువు అని చెంబ చెప్తుంది. వెంటనే మనోహరి కాల్ చేస్తూ ఉంటుంది. ఏంటి సార్ మనోహరి గారు కాల్ చేస్తున్నారా అని రాథోడ్ అంటే, అవును రాథోడ్ నీకెలా తెలుసని అమర్ అంటాడు. ఎలా తెలియటం ఏంటి? ఇప్పుడు ఆ మనోహరికి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి. మిస్సమ్మ అలా టెన్షన్ పెడుతోంది కదా అని రాథోడ్ అనుకుంటూ ఉంటాడు. చెప్పు మనోహరి అని అమర్ అనడంతో, అమర్ మీరు గుడికి బయలుదేరి వెళ్తున్నారు కదా అని మనోహరి అంటే, నీ ముందే కదా బయలుదేరి వెళ్ళామని అమర్ అంటాడు. అమర్ కాస్త ఆగుతారా? నేను కూడా వస్తాను. అందరం కలిసి వెళ్తే బాగుంటుంది అని మనోహరి అంటుంది. నువ్వు ఇందాకే రానని చెప్పావు కదా అని అమర్ అంటే, అంటే పండుగ రోజు వస్తే బాగుంటుందని మళ్ళీ అనిపించింది. అందుకే నా కోసం ఆగండి అమర్. నేను కూడా వస్తాను. కలిసి వెళ్దామని మనోహరి అంటే, పండుగ రోజు శివరాత్రికి శివాలయానికే కదా వెళ్తారు. మేము కొంపల్లి శివాలయానికి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయిపోయాము. కాబట్టి మీరు బయలుదేరి వచ్చేసేయండి అని అమర్ అంటాడు. వద్దు అమర్ ఆ గుడికి వద్దు. వేరే గుడికి వెళ్దాం. మీరు అక్కడే ఆగండి. నేను ఆల్రెడీ వేరే గుళ్ళో అభిషేకానికి టికెట్లు కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు మీరు వెళ్తున్న గుడి చాలా రష్‌గా ఉంటుంది అని మనోహరి అంటే, చూడు మనోహరి పండుగ రోజు ఏ గుడైనా రష్‌గానే ఉంటుంది. మేము ఇక్కడ పూజారికి ఆల్రెడీ అభిషేకం కోసం చెప్పేసి ఉన్నాము. కాబట్టి మీరే ఈ గుడికి వచ్చేసేయండి అంటూ అమర్ ఫోన్ పెట్టేస్తాడు. రాథోడ్ ఎందుకు మనోహరి ఆంటీ అంత కంగారు పడుతున్నారని అంజు అంటే, ఆవిడ టెన్షన్ పడుతూనే ఉంటారు. ఆవిడ ఎప్పుడూ అంతే కదా! టెన్షను గుడికి వచ్చినా కూడా ఉంటుంది. మనతో పాటు వచ్చినా కూడా ఉంటుందని రాథోడ్ చెప్తాడు. మనోహరి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? పద గుడికి బయలుదేరదాము అని చెంబ అంటుంది. అయ్యో! కార్తీ అని మనోహరి అంటే, మనోహరి నాకు కారు నడపటం రాదు కదా! అని చెంబ అనడంతో టెన్షన్‌లో నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావటం లేదు అని మనోహరి పరుగులు పెడుతూ కారు దగ్గరికి వచ్చి డ్రైవింగ్ చేస్తూ వస్తూ ఉంటుంది. తర్వాత బాగి, కరుణ ఇద్దరు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. స్వామి నాది అమాయకత్వమో లేకుంటే మూర్ఖత్వమో ఏంటో నాకే అర్థం కావటం లేదు. ఆ మనోహరి మాటలు విని నేను 5 ఏండ్లు పిల్లలు ఆయనకి దూరంగా ఉండిపోయాను. నా భర్తను, పిల్లల్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా భర్త, పిల్లలకి దగ్గర కావాలనుకుంటున్నాను. నన్ను ఇన్నాళ్ళు ఆ ఇంటికి దూరం చేసిన మనోహరి అంతు చూడాలని నేను అనుకుంటున్నాను. అంతా సవ్యంగా జరిగేలా చూడు స్వామి. ఇన్నాళ్ళ తర్వాత నేను పిల్లలకి ఎదురుపడినా పిల్లలు సంతోషంగా నాతో మాట్లాడొచ్చు, దగ్గరికి తీసుకోవచ్చు. కానీ ఆయనకి మాత్రం నా మీద కోపంగా ఉంది. నా మీదున్న కోపం పోయి ఆయన నాతో ప్రేమగా మాట్లాడి నన్ను దగ్గరికి తీసుకునేలా నువ్వే చేయాలి స్వామి అని బాగి వేడుకుంటూ ఉంటుంది. నాతో తోడుగా ఉండి నన్ను గెలిపించు స్వామి. నాకు చాలా కొంచెం టెన్షన్‌గా, భయంగా కూడా ఉంది అని బాగి వేడుకుంటూ ఉంటుంది. అమ్మో! పూజకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకున్నావు కదా! రండి లోపలికి వెళ్దాం అని అమర్ గుడి లోపలికి వస్తూ ఉంటాడు. మనోహరి కొంచెం స్లోగా డ్రైవ్ చేయి మనోహరి అని చెంబ వేడుకుంటూ ఉంటుంది. నన్ను డిస్టర్బ్ చేయకని మనోహరి మండిపడుతూ చాలా స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. అయ్యో! ఈరోజు ఇది నన్ను చంపేసేలా ఉందే. ఎంత చెప్పినా వినట్లేదే అని చెంబ టెన్షన్ పడుతూ ఉంటుంది. డాడ్ మేము ప్రదక్షిణలు చేసి వస్తామని అమ్ము చెప్పటంతో, జాగ్రత్త మేము అభిషేకం ఏర్పాట్లు చూస్తూ ఉంటాము. పదండి రాథోడ్ అని అమర్ చెప్తాడు.
అప్పుడే పూజారి గారు ఇప్పుడు గంగాదేవి పరమశివునికి ఎదురుపడే సమయం ఆసన్నమైంది అని చెప్తూ ఉంటే, బాకీకరణ ఒకవైపు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అమర్ రాథోడ్ ఎదురుగా వస్తూ ఉంటారు. ఇక రాథోడ్ అయితే మిస్సమ్మ ఎక్కడున్నావు? ఆ మనోహరి రాకముందే మిస్సమ్మ సారు ఒకరికొకరు ఎదురు పడాలి అని వేడుకుంటూ ఉంటాడు. శివయ్య, ఎలాగైనా సరే ఆ మనోహరి రాక్షసి గుడికి రాకుండా నువ్వే ఏదో ఒకటి చేసి అడ్డుకోవయ్యా అని రాథోడ్ వేడుకుంటూ ఉంటే, అప్పుడే మనోహరి చాలా స్పీడ్‌గా డ్రైవింగ్ చేస్తూ ఉండటంతో చెంబ భయపడిపోయి గట్టిగా పట్టుకొని కూర్చొని ఉంటుంది. అయితే ఉన్నట్లుండి కారు ఆగిపోతుంది. అబ్బా! ఇప్పుడే ఏమైంది కారుకని చెక్ చేసుకొని ఇప్పుడే ఈ టైర్ పంక్చర్ అవ్వాలా అని మనోహరి టెన్షన్ పడుతూ ఉంటే, అయితే క్యాబ్ బుక్ చెయ్యి, లేదంటే ఆటోలో వెళ్దాము అని చెంబ అంటుంది. క్యాబ్ బుక్ చేస్తే అదెప్పుడు రావాలి? వెళ్ళటానికి చాలా లేట్ అయిపోతుంది. ఒక ఆటో కూడా వెళ్ళటం లేదు అని మనోహరి అంటే, మరి ఇప్పుడేం చేద్దాం? స్టెఫ్నీ అయినా మార్చు అని చెంబ అంటుంది. స్టెఫ్నీ మార్చినా కూడా చాలా సమయం పడుతుంది. ఇక మిగిలింది రన్నింగే. రా పరిగెత్తుకు వెళ్దాము. అక్కడ కొంపలు అంటుకుపోతాయి లేకపోతే అని మనోహరి పరుగులు పెడుతూ ఉంటే, అయ్యో! మనోహరి ఇప్పుడు గుడి వరకు పరిగెత్తాలా? నా వల్ల కావటం లేదు మనోహరి. ఆగు మనోహరి అని మనోహరి ముందు పరుగులు పెడుతూ ఉంటే చెంబ వెనకల పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. త్వరగా రా చెంబా అని మనోహరి ముందు పరుగులు పెడుతూ ఉంటే, అమ్మో! నా వల్ల కావటం లేదు అని చెంబ ఆగిపోతూ ఉంటుంది. అక్కడ కొంపలు అంటుకుపోతాయి. వస్తావా లేదా అని మనోహరి అంటే, అంటుకుపోయేది నీ కొంపే, నా కొంప కాదులే అని చెంబ అనడంతో, ఏం మాట్లాడుతున్నావు అని మనోహరి మండిపడుతూనే పరుగులు పెడుతూ ఉంటుంది. అబ్బే! ఏం లేదులే, వస్తున్నాలే పద అని చెంబ వస్తూ ఉంటుంది. అబ్బా! ఇప్పుడే ఈ చెప్పులు తెగిపోవాలా అని మనోహరి చెప్పులు పక్కన పడేసి మరీ పరుగులు పెడుతూ ఉంటుంది. ఉన్న దరిద్రం చాలదంటూ చెప్పులు కూడా తెగిపోయాయా? చెప్పులు తెగిపోయినా కూడా పరుగులు పెట్టటం ఆపడం లేదా అని చెంబ అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. భాగీకరణ ఒకవైపు ప్రదక్షిణలు చేస్తూ ఉంటే పిల్లలు ఇంకోవైపు చేస్తూ ఉంటారు. అప్పుడే అంజు భాగ్యం చూసేస్తుంది. ఏంటి అంజు ఏమైంది? అక్కడ ఏం చూస్తున్నావు అని అమ్ము అడగటంతో, మిస్సమ్మ అదిగో అక్కడ మిస్సమ్మ అని అంజు చూపిస్తూ ఉంటుంది. ఇక మిగతా ముగ్గురు పిల్లలు కూడా భాగ్యని చూసేస్తారు. అవును, మిస్సమ్మ మిస్సమ్మ అని చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటారు. అంజు అయితే ఒక్కసారిగా మిస్సమ్మ అని గట్టిగా కేకలు పెట్టి పిలవటంతో భాగి కూడా చూసేస్తుంది. ఇక బాగి పిల్లల్ని చూసి ఆనంద బాష్పాలు కారుస్తూ రెండేని చేతులు చాచుతూ నిలబడి ఉంటుంది. పిల్లలందరూ పరుగులు పెడుతూ మిస్సమ్మ మిస్సమ్మ అంటూ బాగి దగ్గరికి వచ్చి ఆనంద బాష్పాల్ని కారుస్తూ హగ్ చేసుకుంటారు. ఇక బాగి కూడా వాళ్ళనందరినీ గుండెలకి హత్తుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, వీళ్ళందరి సంతోషాన్ని చూసి కరుణ కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక బాగి ముందుగా అంజుకి, తర్వాత అమ్ముకి ముద్దులు కురిపిస్తూ ఉంటుంది. ఆనంద్ ఆకాష్‌ని దగ్గరికి తీసుకొని మురిసిపోతూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా ఫైనల్‌గా బాగి పిల్లల్ని కలుసుకొని చాలా సంతోషపడుతూ ఉంటే, మనోహరి ఏమో రోడ్‌లో పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. మనోహరి వచ్చే లోపలే బాగి అమర్‌తో కూడా మాట్లాడి కలుసుకుంటారా? ఇప్పుడు మనోహరికి బాగి పిల్లలు అందరూ కలిపి ఎలా చుక్కలు చూపించనున్నారు అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.